ఆ బ్యాటరీలు వస్తే ఈవీలు అగ్గోకే సోడియం అయాన్ మెగ్నీషియం క్యాథోడ్ బ్యాటరీల కోసం ముమ్మర ప్రయోగాలు అంటూ చూస్తున్నాం. తగ్గనున్న ఉత్పత్తి ఖర్చులు, ప్రస్తుతం ఈవీ బ్యాటరీలో ఖరీదైనటువంటి లిథియం వాడకం, మన దేశంలో పరిమితంగా లభిస్తున్నటువంటి లిథియం, దాని ప్లేస్లో తక్కువ ఖర్చుతో సోడియం వాడేటువంటి ప్రయత్నాలు. సోడియం బ్యాటరీలతో సేఫ్టీ స్టోరేజ్ ఎక్కువే, పావు గంటలో ఫుల్ ఛార్జింగ్ అయ్యే సిస్టము రెడీ, యూనివర్సల్ ర్యాపిడ్ ఛార్జింగ్ సిస్టమ్ తెచ్చిన క్లీన్ ఎలక్ట్రిక్ సంస్థ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్కి డిమాండ్ బాగా పెరుగుతుంది. బైకుల నుంచి బస్సుల వరకు ఈవీలు రోడ్ల మీద కనిపిస్తున్నాయి. కాలుష్యం లేకపోవడం, పెట్రోల్ డీజిల్ ఖర్చు లేకపోవడం వంటి కారణాలతో జనం వీటికే మొగ్గు చూపుతున్నారు. ఈవీలని ప్రభుత్వాలు కూడా రవాణా వ్యవస్థలో భాగం చేస్తున్నాయి. కానీ డిమాండ్ పెరుగుతున్నా ఆయా బండ్ల ధరలు మాత్రం భారీగా ఉంటున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్లో అత్యంత ముఖ్యమైన బ్యాటరీల తయారీ ఖర్చు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఈవీలను ప్రజలకు అందుబాటులోకి ధరలోకి తీసుకొచ్చేలా ముమ్మర ప్రయోగాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే, ఈవీలకు సంబంధించినటువంటి ఈ బ్యాటరీల యొక్క ఖర్చు తక్కువ కనుక అయితే ఖచ్చితంగా సామాన్య ప్రజలందరూ కూడా ఈ ఈవీలకు సంబంధించినటువంటి వాహనాలను కొనేటువంటి అవకాశం అయితే చాలా పెద్ద ఎత్తున ఉంటుంది అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి జరిగింది. శనివారం న్యూఢిల్లీ నియోజకవర్గంలోని లాల్ బహదూర్ సదర్న్ ఏరియాలో ఇంటింటి ప్రచారం చేస్తుండగా ఈ ఘటన చోటు చూస్తుంది. కారుపై రాళ్లు విసిరిన వీడియోను ఆప్ రిలీజ్ చేసిందంటూ చూస్తున్నాం. సో వీరంతా డ్రామానే. ఎవరు? అరవింద్ కేజ్రీవాల్. ఆయన ఏంటంటే ఒక హైప్ క్రియేట్ చేసుకుంటాడు. ఎప్పుడు కానీ ఎలక్షన్స్ అప్పుడు ఒక హైప్ క్రియేట్ చేసుకుంటాడు. సో ఆయన పైన దాడిని ఆయన చేయించుకుంటారేమో. భారతీయ జనతా పార్టీ ఎందుకు చేస్తుంది? ఆయన పైన దాడి చేస్తే ఎలక్షన్స్లో ఆయనకు ఎక్కువ ఓట్లు వస్తాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎందుకు టార్గెట్ ఇస్తుంది? చేయదు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ కూడా ఆయన చేసేసుకొని దాన్ని రిలీజ్ చేసేసుకొని ఒక సింపతి గేమ్ ఆడుతూ ఉంటాడు.